హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ ఫ్రెషర్స్. ఈరోజు ఈ వీడియోలో దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 8 గుడ్లను ఉడకబెట్టుకొని వాటిని ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, ధనియాల పొడిని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని అలాగే ఎగ్స్ని కూడా వేసి ఫ్రై చేసి వాటిని పక్కన పెట్టుకోవాలి. టమాటో ప్యూరీ కోసం 5 చిన్న సైజ్ టమాటోల్ని కట్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసి ఈ కన్సిస్టెన్సీలో ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు, అలాగే 3 బిగ్ ఫుల్ సైజ్ ఆనియన్స్ని సన్నగా తరుక్కొని వేయించుకోవాలి. దాంట్లో 1 స్పూన్ పసుపు కూడా వేసి ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని అది వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయింది అన్నాక ఆల్రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని వేసి వేయించుకొని మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు దాన్ని వేగనివ్వాలి. ఈలోపు ఒక బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ స్పైస్ తక్కువ ఉంటుంది కాబట్టి అది తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి కలుపుకొని దీన్ని ఒక స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నంత స్మూత్గా ఉండాలి టెక్స్చర్. టమాటోలు వేగి ఇలా ఆయిల్ లైట్గా పైకి తేలుతుంది అనగానే ఈ పేస్ట్ కూడా వేసి కలిపేసుకొని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో వేసి కలిపేసుకోవాలి. ఇది ఇలా కలుపుకున్నాక 1.5 కప్ వాటర్ వేసేసి కాసేపు వేగనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి తేలాక 1/2 టేబుల్ స్పూన్ కసూరి మేతి, కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని ఇంకా మనం ఈ ఎగ్ మసాలా కర్రీని సర్వ్ చేసుకోవడమే. కార్తిక్ ట్రై చేయి దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీ విత్ పరాటా. ఓకే, ఒకసారి ట్రై చేయండి. వేడిగా ఉంది కొద్దిగా, మస్తు ఉంది. ఇది బాగుంది కదా, అద్దరిపోయింది నిజంగా. మన హైదరాబాద్ దగ్గర దాబా ఉంటుంది, దాబాలు ఉంటాయి కదా, అక్కడ దాబా స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ తిన్నట్టు సేమ్ అట్లనే ఉంది. అదే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఉప్పు కారం అన్ని కరెక్ట్ సూపర్, అన్ని అసలు ఉల్లిపాయలు అన్ని కరెక్ట్ సెట్ అయింది. ఇది బాగుందా? సూపర్. అయితే అంట్లు నువ్వే దోమేసాయి. ఏంటి అంట్లు నువ్వే దోమే? అమ్మ నాకైతే వద్దు.